ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో షాక్ తగిలింది. రాజకీయాల్ని పదవుల్ని వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్న ఆయన తాజాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక కేసు విచారణ హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని ఇవాళ పోలీసులు నోటీసులు పంపారు. విజయవాడ సిపి కార్యాలయంలో ఈ నెల 18న విచారణకు రావాలని అధికారులు సమన్లో పేర్కొన్నారు. మొత్తంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగినట్లు కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆలియస్ రాజ్ కసిరెడ్డి కీలక పాత్రధారిగా గుర్తించారు. ఇప్పటికే ఆయన విచారణ హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపిన రాకపోవడంతో నిన్న హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో వ్యాపార సంస్థల్లో తనిఖీలు కూడా చేశారు అధికారులు. అయితే గతంలో మరో కేసు విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో జరిగిన మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ మొత్తం అంతా కసిరెడ్డేనని, ఆయన గురించి భవిష్యత్తులో అడిగితే మరిన్ని వివరాలు అందిస్తానని ప్రకటించారు. దీంతో సిట్ ఇవాళ ఆయనకు నోటీసులు పంపింది. ఈ నెల 18న విజయవాడ సిపి ఆఫీస్ లో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. దీంతో విజయసాయిరెడ్డి విచారణకు హాజరై చెప్పే విషయాలపై ఇప్పుడు మద్యం కుంభకోణం విచారణ కీలకంగా మారిపోతుంది. రాబోయే రోజుల్లో వైసీపీ రాజకీయ చరిత్రపై కూడా ఇది కీలకంగా మారబోతున్నట్టు కూడా తెలుస్తుంది. 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విధానంకు సంబంధించి ఏపీ స్టేట్ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి.